దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. హల్లెలూయా. పరమ తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నీ వాక్కును తేటగా బూరగా స్పష్టముగా మా హృదయాల్లో వినిపింపజేసి నీ యొక్క ఆత్మ సన్నిధి చేత ప్రభా దర్శించి నీ వాక్యములో అయా తండ్రి మేమందరం కట్టబడినట్లుగాను అయా తండ్రి సరిచేయబడినట్లుగాను ఉజ్జీవింపబడినట్లుగాను మహిమ పొంది దీనుడిని అల్పుడైనట్టు నన్ను మరుగుపరిచి నీ వాక్కు చేత బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో మంచిది ప్రియులారా, ఈరోజు కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం. ఆమేన్. హల్లెలూయా. సో దయచేసి మీ యొక్క సెల్ ఫోన్లో ఎవరన్నా ఉంటే కనుక స్విచ్ ఆఫ్ పెట్టేయండి లేదా పక్కన పెట్టేయండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య లేఖనాల్లోంచి మనందరం బైబిల్ తెచ్చాం కాబట్టి సో బైబిల్లోని చూస్తూ మనం సరైనటువంటి ఆ యొక్క ఆత్మ నడిపింపులోనికి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. హల్లెలూయా. అటు కృప దేవుడు మనకు దయచేయనట్లుగా మన రెండు చేతుల పైకి గట్టిగా దేవుని హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సో మంచిది. సాధారణంగా ఈరోజు మనము స్తుతి ప్రార్థన అంటే ఈ మాసం అంతా కూడా ఫలవంతమైనటువంటి ప్రార్థన మనం ఏ విధంగా చేయాలి, మన జీవితంలో ఎలాగో ఉండాలి అనే దాని గురించి ఈ మాసం మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో గడిచిన వారము కూడా మనం కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుడు మన జీవితంలో మనకు నేర్పించాడు. అన్ని భాషల్లో ప్రార్థించడం వలన మనకు వచ్చేటువంటి మేలులు ఏంటి అనేది కూడా మనము నేర్చుకోవడం జరిగింది. హల్లెలూయా. సో ఈ వారము ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఎలా స్తుతించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి అనేటువంటి విషయంలో మనకు వచ్చినటువంటి కొన్ని అపోహలను కూడా మనం తొలగించుకోవాలి ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. సాధారణంగా మనకేంటి అని అంటే మన పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం వెళ్ళినటువంటి సంఘాలు డినామినేషన్లు ఇవన్నీ కూడా మనకు నేర్పించిన దాన్ని బట్టి మనం ఎదుగుతూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఎవరు మనకి డినామినేషన్ల భేదం కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే మనము వాక్యానుసారంగా కట్టబడుతూ ఎదిగించబడుతున్నప్పుడే అది మన జీవితాలను ఏం చేసింది అంటే ఫలవంతంగా మార్చిద్ది. అంతేగాని ఆ పాస్టర్ బాగా చెప్పలేదు, ఈ పాస్టర్ బాగా చెప్పలేదు, 24 గంటలు కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే కనుక మనం ఎప్పటికీ ముందుకి ఎదగలేం, వెళ్ళలేం. హల్లెలూయా. సో ఎక్కడ వాక్యం విన్నా సరే మన జీవితాల్లో అది సరిగ్గా మనల్ని ఆత్మీయంగా అంటుకట్టబడే విధంగా నడిపిస్తే అది మనకి మేలు, దీవెనకరం ప్రియులారా. హల్లెలూయా. సో ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు నేను ఒక ఉదాహరణ చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎలాగంటే ఒకరోజంట దేవుని యొక్క దూతలు, ఒక 2 దూతలు, ఎంతమంది? 2 దూతలు ప్రతిరోజు కూడా వాటి యొక్క పని ఏంటి అని అంటే ఒకటేమో ఒక దూత వచ్చి కిందకు వచ్చి మనం చేసేటువంటి ప్రార్థనలు ఏంటి, మనం చేసేటువంటి ప్రార్థనలు కావచ్చు, విజ్ఞాపనలు కావచ్చు, లేదా ఈ యొక్క యాచించేటువంటి అంటే దేవుని అడగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక దూత ఒక బుట్టలో పట్టుకుని పైకి తీసుకెళ్లేటువంటి పని అంట. ఇంకొక దూత పని ఏంటి అని అంటే మనం అసలు స్తుతించడం అంటే దేవునికి ఎన్నిసార్లు మనం థ్యాంక్స్ చెప్తున్నాం అనే దాన్ని అవి పట్టుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో కుమ్మరించడం ఇంకొక దూత పని అంట. ప్రతిరోజు ప్రతిరోజు వస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా వచ్చి రంగాల్ని మొట్టమొదట ఈ ప్రార్థనలు అడిగేవాళ్ళు ఎక్కువైపోయిన బుట్ట ఏమి ఎక్కువైపోతుందంట, అది నిండిపోతుందంట ఫాస్ట్గా. ఎందుకంటే దూత వచ్చిన పని ఏంది, ఆ బుట్ట నింపుకుని పైకి వెళ్ళాలి. సో ఈ థ్యాంక్స్ చెప్పే వాళ్ళ బుట్ట మాత్రము నిండట్లేదు. ఇది కథే కావచ్చు కానీ నిజంగా ఆలోచిస్తే మనందరి ఆత్మీయ జీవితాల్లో నిజంగా మీలో ఎంతమంది నిజంగా అడిగిన దానికంటే ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఎంత ఎక్కువగా యువతల ఫుల్ బకెట్ నింపుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. మనము శిక్షించడానికి నేను వాక్యం చెప్పడం ఎప్పుడు కూడా అంటే మీరు తప్పు, మీరు దీనికి పనికిరారు, మీరు ఎందుకు పనికిరారు, ఇది కాదు. మనము వాక్యంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే నేను ఇంకా ఎంత ఎదగడానికి దేవుని యొక్క వాక్యం నాకు తోడ్పడుతుంది, దేవుడు నన్ను ఏ విధంగా ముందుకు నన్ను నెడుతున్నాడు అనే దాన్ని మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. అంతేగాని నేను చేయట్లేదు, నా వల్ల కాదు, నేను ఎందుకు పనికిరాను, నేను ఎదగలేను, నా కుటుంబం ఇంతే, నేను ఇంతే, నా పరిస్థితులు ఇంతే. ఎందుకనంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు నేర్పించినటువంటి విధానం ఏంటయ్యానంటే మనం ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్తోనే నింపబడుతున్నాం. నేను పాడలేను అని నువ్వు అనుకుంటూ ఉంటే ఇక ఎప్పటికీ పాడలేవు. నిజం చెప్పాలంటే నేను ఆరాధించలేను అని నువ్వు అనుకుంటే నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి ఆరాధించలేవు. నేను చేయలేనంటే నువ్వు ఎప్పటికీ ఏది కూడా చేయలేవు. ఎందుకంటే నువ్వు నీ చుట్టుపక్కల వాతావరణం ఎలాగుండాలి అంటే నిన్ను ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పైకి లేపే విధంగా ఉండాలి. కానీ నిన్ను ఎప్పుడు పడదోసే వాళ్ళ పక్కన నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. అందుకని ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ కావాలి. ఇప్పుడు మనం ఓడిపోయామని సగం మంది అనొచ్చు మనల్ని, కానీ మనం ఓడిపోవాలి. ఎందుకంటే మన దేవుడు మన తోడుగా ఉన్నాడు. ఐఎమ్ నాట్ ఎ లూజర్, ఐఎమ్ ఎ విన్నర్. హల్లెలూయా.
హల్లెలూయా. కొన్నిసార్లు అంటే ఇప్పుడు తప్పులు జరగవని కాదు, జరుగుతాయి ఖచ్చితంగా. తప్పులు అనేవి, మిస్టేక్స్ అనేవి మ్యాన్ మేడ్ మిస్టేక్స్. మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ చేస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? మిస్టేక్. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మిస్టేక్స్ దేవుడు చూడడం లేదు, కానీ ప్రభువా ఈ మిస్టేక్స్లో నుంచి నన్ను పైకి లేవనెత్తినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పి అది దేవుడు చూస్తున్నాడు. అది నిజమైనటువంటి స్తుతించేటువంటి ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక 18వ శతాబ్దంలో ఒక స్త్రీ మిషనరీగా చైనా దేశానికి వెళ్ళిందంట. ఆవిడ ఒక డాక్టర్గా, అంటే నర్సుగా అక్కడికి వెళ్ళి, నర్సుగా అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ సువార్తను ప్రకటించాలని మిషనరీగా చైనా ప్రాంతానికి, దేశానికి వెళ్ళినప్పుడు ఆవిడకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం పడక ఈ చికెన్ పాక్స్ అంటారు కదా, తెలుసా? చికెన్ పాక్స్ అంటే ఒళ్ళంతా పొక్కులు, జ్వరం వచ్చేసి ఆమె శరీరం అంతా కూడా విపరీతంగా ఏమైపోయింది అంటే ఇక ఎవరు కూడా చూడలేనటువంటి పరిస్థితి. అప్పట్లో అది కొత్తగా వచ్చినటువంటి వైరస్ అంట అప్పటికి అది. అంటే ఇప్పుడు చికెన్ పాక్స్కి మందులు ఉన్నాయి, ఏదైనా చేయడానికి వెంటనే ఇప్పుడు రకరకాల వైద్యాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలంలో అది స్టార్టింగ్ బిగినింగ్ కాబట్టి దానికి ఇంకా మందు కనిపెట్టలేదు. అయితే ఆవిడ అంతా కూడా, ఒళ్ళంతా కూడా, శరీరం అంతా కూడా పొక్కులు వచ్చేసి ఒక ఆవిడని సపరేట్గా ఒక రూమ్లో పడేశారంట. ఇక ఆవిడకి ఎవరు తోడుగా మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఆ వైరస్ వేరే వాళ్ళకి అంటుకుంటే వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ అయ్యి చనిపోతారని ఆవిడ ఒక పక్క గదిలోకి, రూమ్లోకి నెట్టేశారు. కరోనా వచ్చినప్పుడు చాలామంది నెట్టేశారు కదా, అలాగా అలా నెట్టి పడేశారంట. అయితే ఆవిడ, ప్రభువా మరి నన్ను మిషనరీకి ఇక్కడ తీసుకుని వచ్చావు, నన్ను వాడుకుంటా అన్నావు, నన్ను ఇక్కడ నడిపించావు కదా, మరి ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను ఇక్కడ రాగాలి, ఎందుకు నాకు ఈ అనారోగ్యం అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందంట. ఆవిడ ప్రార్థన చేస్తూ అడుగుతుంటే దేవుడు ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన అతి సమీపముగా ఉండేటువంటి దేవుడు కాబట్టి మాట్లాడడం మొదలుపెట్టాడంట. ఆవిడికి ఈ 2 బుట్టలు చూపించాడంట. ఇప్పుడు ఎన్ని బుట్టలు? ఈ 2 బుట్టలు. ఆవిడ ప్రార్థనలు అడిగింది మాత్రం ఎక్కువ ఉందంట, ఆవిడ దేవుడిని స్తుతించింది మాత్రం హాఫ్ బకెట్ మాత్రమే ఉందంట. ఈ 2 బుట్టలు చూపించి ఇప్పుడు అన్నాడంట, నీ స్తుతి అనేది దీనికి లెవెల్గా అయితేనే అప్పుడు దేవుడు నీకు స్వస్థతనిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పాడంట ఆమెకి. ఎప్పుడైతే ఆ విషయం ఏందో ఆమె గట్టిగా దేవుడిని రోజంతా స్తుతిస్తూనే ఉందంట. ఇక ఈ డాక్టర్లు ఈ మందులు ఇవన్నీ కూడా పక్కన పడేసింది. అంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నా దేవుడిని నేను స్తుతిస్తాను, నిజంగా ఇందులో నేను కొదువుగా ఉన్నానని ఆవిడ అనుకుని వెంటనే ఆవిడ దేవుడిని స్తుతించడం మొదలుపెట్టింది. ఏం చేసింది? స్తుతించడం, స్తోత్రములు ప్రభా అని చెప్పి దేవుడిని స్తుతిస్తూ ఆవిడికి దేవుడు చేసినటువంటి మేలులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టిందంట. స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఆవిడ జీవితంలో ఎలాగ దేవుడు ఆవిడని ఎన్నుకున్నాడు, ఎలాగ దేవుడు ఆవిడని పిలిచాడు, ఎలాగ దేవుడు ఆవిడని దేవుడిని సన్నిధిలోనికి వాడుకోవడానికి పిలిచి, దేవుని యొక్క సేవకు పిలిచి అక్కడ దేశానికి నడిపించాడు, ఇవన్నీ కూడా ఆవిడకి గుర్తు చేయడం, జ్ఞాపకం రావడం మొదలుపెట్టినప్పుడు ఏమైంది అంటే ఆవిడకి దేవుడిని స్తుతించకుండా ఇక కన్నీరుగా అరుస్తూ దేవుడిని స్తుతిస్తూ గట్టిగా కేకలు వేసి మరి గట్టిగా అరవడం మొదలుపెట్టిందంట. అప్పుడప్పుడు కొంతమంది అన్ని భాషల్లో నింపబడినప్పుడు కొంతమంది గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటారు. మనకు పక్కన వాళ్ళు చూసే వాళ్ళకి ఏమనిపించింది, వీళ్ళెదర పిచ్చోళ్ళలాగా అరుతున్నారు అనుకుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు. కానీ నిజంగా చెప్పాలంటే మనం స్తుతించేటప్పుడు కొన్నిసార్లు ప్రియులారా మనకు నిజంగా ఆ స్తుతి యొక్క భావము, స్తుతి యొక్క అర్థము మనకు అర్థమైతే కనుక నిజంగా నువ్వు గట్టిగా కేక లేకుండా ఉండలేవు, నీ నోరు తెరవకుండా ఉండలేవు, నువ్వు మౌనంగా ఉండలేవు. ఇక ఎందుకనంటే నీకు ఏదైనా బాధ వస్తే నలుగురికి తెలియాలని ఏడుస్తావా, లేకపోతే నీలో నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటావా? ఫస్ట్ ఆ ఏడుపు అందరికి కనపడేలా చేస్తావు, తర్వాత ఒక్కదానివి కూర్చుని ఏడుస్తావు, ఒక్కడవే కూర్చుని ఏడుస్తావు. ఫస్ట్ మాత్రం అందరికీ తెలియాలి, నువ్వు ఏడ్చిన సంగతి అందరికీ తెలియాలి అని నువ్వు కోరుకుంటావు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. ఫస్ట్ అందరికీ తెలియాలి, తర్వాత నేను ఒంటరిగా కూర్చుని ఏడ్చినా, ఎన్ని రోజులు కూర్చుని ఏడ్చినా అది అందరికీ తర్వాత సంగతి. తర్వాత నేను ఒంటరిగా ఏడ్చాను లేదు పక్కన పెడతాను, బట్ అందరికీ కనపడేలాగా ఏడుస్తాను నేను ఫస్ట్. ఎందుకని? సింపతి కోసం ఏడుస్తాను ఫస్ట్. అందరు నన్ను గుర్తించాలి, నేను ఏడ్చేది అందరికీ తెలియాలి అని చెప్పేసి అని ఏడవడం మొదలు పెడతా. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, అయ్యో పాస్టర్ గారికి ఏమైంది అని చెప్పి వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు నన్ను అడగాలి. జస్ట్ అది సింపతి కాదులే, నేను వేరే దానికి ఇంకో అర్థం కూడా చెప్తాను మళ్ళీ. ఫస్ట్ సింపతి కోసం ఎడుతారు, ఇంకోటి ఏంటంటే వాళ్ళ రోదన అందరికీ తెలియాలని వినపడేలాగా ఏడుస్తారు. సాధారణంగా చెప్పాలని ఇది నా బాధ అందరికీ తెలియాలి అని ఏడుస్తారు. అదేవిధంగా దేవుడు చేసిన మేలులు నువ్వు ఎంత గట్టిగా చెప్తే అంత ఎక్కువగా నీలో కంప్లైంట్ అనేది, నెగిటివ్నెస్ అనేది పోయి పాజిటివ్ అనేది పెరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆవిడ స్తుతించడం మొదలుపెట్టిందో ఇక ఆవిడ గట్టిగా
అప్పటిదాకా ఆవిడ మామూలుగా ఇప్పుడు సాధారణంగా ఈ మిషనరీలు అంటే వేరే దేశాలు వేరే ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఈ యూకే ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కొంచెం తెల్లగా ఉంటారు కదా, ఆవిడ శరీరం అంతా కూడా ఈ మచ్చలతోటి ఏమైపోయింది, నల్లగా అయిపోయింది. కొంచెం మచ్చలన్నీ కూడా అంతా ఏమి విహీనం అయిపోయింది. ఆమె కొంచెం చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్లుగా అయిపోయింది ఆమె పరిస్థితి. కానీ ఆవిడ ఎప్పుడైతే స్తుతించుకుంటూ రూమ్లోంచి బయటకు వచ్చేసరికి ఆవిడని దేవుడు స్వస్థపరిచాడని ఆవిడకి అర్థమైపోయి గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చేసింది. మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు చిన్న జ్వరం వచ్చినా, ఏది జలుబు వచ్చినా, లేదా ఏ రోగం వచ్చినా సరే మీరు ఏం చేయాలంటే గట్టిగా నోరు తెరిచి దేవుడిని స్తుతించడం మొదలుపెట్టండి. అవ్వదు కదా పాస్టర్ గారు, శరీరం బలహీనం కదా పాస్టర్ గారు అన్నా సరే ట్రై చేయండి. ఏం చేయాలి? ట్రై చేయాలి. గట్టిగా అరవండి, గట్టిగా అరవండి. ఏసయ్యా నీకు వందనాలు, ఏసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, ఏసయ్యా నా కొరకు నువ్వు సిలువలో మరణించినందుకు నీకు వందనాలు, ఏసయ్యా నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉన్నదయ్యా అని చెప్పి వాక్యాన్ని ఎత్తిబట్టి దేవునికి ఎప్పుడైతే నువ్వు స్తుతించడం మొదలు పెడతావో నీ రోగం నీళ్ళ నుంచి వెంటనే పారిపోయింది. మనం ఏం చేస్తామనంటే సాధారణంగా ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు ఏంటంటే, సాధారణంగా మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు అంటే దేవుణ్ణి సన్నిధిని ఆహ్వానిస్తామంట, కానీ అదే కంప్లైంట్ చేసినప్పుడు మనమే దెయ్యాలను పిలుస్తామంట. ఆ మాట ఎందుకు నిజమే కదా అని అనిపించింది. ఎందుకంటే మీరు గమనించండి, ఇశ్రాయేలీలు అందరూ కూడా దేవుని చేత నడిపించబడి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అప్పుడే మరణం వారిని వెంటాడింది. హల్లెలూయా. జీవ మరణములు 4 వశమని ఈ సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. హల్లెలూయా. అయితే జీవ మరణములు దేవుడు నీ నోట్లో పెట్టినప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీలు సణిగారో గొణిగారో అప్పుడు ప్రతిసారి కూడా ఏమైంది అంటే భూమి వారిని మింగేసింది, లేదా ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక తెగులొచ్చి వారిని చంపేసింది. ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలును గుర్తించుకున్నారో వారు మాత్రమే కానానుకి చేర్చబడ్డారు. సో మీకు తెలియకుండా మీరేం చేస్తున్నారంటే దేవుని కంటే ఎక్కువగా దెయ్యాన్ని పొగుడుతున్నారు. క్షమించండి, ఇది నిజం. మీరు తప్పుగా అనుకున్నా సరే ఇదే నిజం. మీరు ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అప్పుడు మీరు దేవుణ్ణి స్తుతించడంలా దెయ్యాన్ని స్తుతిస్తున్నారు. ఎవరిని స్తుతిస్తున్నారు ఇప్పుడు? అది మీ చేతుల్లో ఉంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు కొంచెం లోతుగా వాక్యంలోనికి, వాక్య ధ్యానాంశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సో స్తుతి అనేది ఒక రోజులో అయిపోయే సబ్జెక్ట్ కాదు. సో కావాలంటే మనం కొన్ని వారాలు మనం దీని గురించి ధ్యానించుదాము, నేర్చుకుందాము. సో మీరు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఏంటి అని అంటే మీరందరూ మౌనంగా ఉంటే నాకేదో ఇక్కడేదో నేను ఒక్కడనే మాట్లాడుకుని నేను ఒక్కడనే అరుచుకుంటానేమో అనిపించింది నాకు కొన్నిసార్లు. సో మీరు పాపం కొంతమంది లాగా, రాజుగారి లాగా కొంతమంది లాగా అప్పుడప్పుడు మీరు కూడా నాతో పాటు ఏమనాలి, హల్లెలూయా ఆమేన్ అంటూ ఉండండి. కొంచెం ఇలా అరిస్తే దేవుని సన్నిధిలో వాక్యం చెప్పేటప్పుడు మౌనంగా ఉండాలిరా బుద్ధి లేనివాడా అని కొంతమంది అనొచ్చు. అయినా సరే నా దేవుడు నన్ను మౌనంగా ఉండడానికి చేయలే. నా నోరు స్తుతించకుండా, నా పెదవులు స్తుతించకుండా, నా చేతులు చప్పట్లు కొట్టకుండా అవి ఉండలేవు. ఎందుకంటే నా శరీరము, ఇందాక నేను కానుకలు వేసేటప్పుడు ఒక పాట పాడా, మీరు ఎంతమంది వినరలేదు, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి అన్నాం. నిజంగా సమర్పించారా? హల్లెలూయా. నా ప్రశ్న, సమర్పించుదాము. చెప్పండి, ఏం చేయాలి? సమర్పించుదాము. నోరు సమర్పించుదాం. ఏం చేద్దాము? సమర్పించుదాం. చూడండి 103వ కీర్తన 1వ వచనం చదవండి ఒకసారి. నేను త్వరగా వాట్ ఈజ్ ప్రైజ్ అనే పదానికి అర్థం చెప్తూ కొంచెం త్వరగా ముందుకు తీసుకుని వెళ్తాను ప్రియులారా. ఈరోజు కొంచెం వాక్యము నెమ్మదిగా మీకు అర్థం కావడానికే చెప్తాను నేను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నిజంగా ప్రైజ్ అంటే అర్థం ఏంటి అని అంటే మన జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞులమై ఉండడమే స్తుతి. చెప్పండి ఏంటి? మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యములను బట్టి మనము దేవునికి కృతజ్ఞులై ఉండడమే స్తుతించడం. ఇదొక అర్థం. అంటే ఇదే స్తుతి యొక్క అర్థం అని కాదు, ఇదొక అర్థము అన్న సత్యాన్ని మీరు గమనించాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం పాడుతూ ఉన్నాం, చెప్తాను మళ్ళీ ఎందుకు నేను రిపీట్ చేశానంటే అంతరంగం ఉన్న అంతటితో చేస్తున్నా అంటే నీ అంతరంగంలో ఉండేది ఏంటంటే నా ప్రాణము, నీ మనసులో అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, అనేక రకాలైనటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, నీ ఇంట్లో కుటుంబంలో సమస్యలు ఉంటాయి, నీ ఇంట్లో ఇరుకులు శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా గుర్తుకొచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు, నువ్వు దేవుణ్ణి
నిజంగా స్తుతించలేవు. నీకు నీకు మొత్తం అంతా కూడా ఏడుపుతో నింపబడి నా పరిస్థితి ఏంటి ఇంత అయిపోయింది, నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది, నేనేమి ఎదగలేకపోతున్నాను, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితిలో ఇక అప్పటికి ఇంతేనా అనేటువంటి నెగిటివ్నెస్తో నువ్వు నింపబడినంత వరకు కూడా నీ అంతరంగముతో నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ కూడా స్తుతించలేవు. ఇదే 103వ కీర్తనలో కిందకి మనం చదివితే కనుక నా దోషములన్నింటినీ కూడా నువ్వు క్షమించావు ప్రభువా అని చెప్పి దావీదు అంటూ ఉన్నాడు. అందుకని నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నానని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆయన చేసిన మేలులలో దేనిని మరువకము. మనము ఎన్ని మేలులు గుర్తించుకుంటే అంత ఎక్కువగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఆ స్తుతిని ఆస్వాదించడం ప్రారంభిస్తాం ప్రియులారా. మనము కంప్లైంట్ చేసే బ్యాచ్గానే మిగిలిపోతే కనుక మనం ఎప్పటికీ కూడా దేవుని నిజంగా స్తుతి ఆరాధన చేయలేము. హలో హల్లెలూయా. కొంతమంది రోబోట్లలాగా వస్తారు. కొంతమంది ఎలాగొస్తారు చెప్పండి? రోబోట్లలాగా. ఎలాగంటే ఇప్పుడు చప్పట్లు కొట్టండి అంటే ఇంకా రోబోట్లు అయ్యి. ఇక్కడ వర్షిప్ టీం వాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఈ ఆరాధన నడిపించేటువంటి నాయకులు, వీళ్ళు ఉత్సాహంగా పాడుతుంటే వీళ్ళు మాత్రం వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇంటి దగ్గరే ఉన్నాయి. ఇంకా ఎక్కడ? ఇంటి దగ్గరే. ఇప్పుడు నేను ఎవరన్నా ఏదన్నా ఒక మాట అన్నారు అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు పొద్దున్నే సర్వీస్కి బాగా ఉత్సాహంగా రెడీ అయ్యాం మనం. హలో హల్లెలూయా. ఉత్సాహంగా రెడీ అయ్యాం. ఇంట్లో వాళ్ళు సడన్గా ఏదన్నా ఒక మాట అన్నారు అనుకోండి, నీ మైండ్ మొత్తం దేంతో నిండి ఉండి చెప్పు. ఇప్పుడు వాళ్ళు అన్న మాటే గుర్తుంటుంది. అది రైట్, ఆంటీ చెప్పింది రైట్, నిజం చెప్పాలంటే. అంటే అప్పుడు నీకేమవుతుంది అని అంటే, సాతాను నువ్వు దేవుణ్ణి స్తుతించకుండా నీ మనస్సును డైవర్ట్ చేయడానికి కొన్ని వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ వాడుకోవడం ప్రారంభిస్తుంది. హలో హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఏంటంటే వెంటనే డిసప్పాయింట్ అయిపోతాం. పాటలో ఏదన్నా మ్యూజిక్ సరిగ్గా రాకపోయినా, అక్కడ బీట్ గట్టిగా కొట్టకపోయినా ఏంటి వెంటనే డిసప్పాయింట్ అరే ఈరోజు ఆరాధన బాగా జరగలేదు. నీ మైండ్ అంతా కూడా నెగిటివ్తో నిండిపోయింది కాబట్టి నీ మైండ్ మొత్తం నీ ఆరాధన అంతా ఇన్స్ట్రుమెంట్ మీద ఉంది, కానీ దేవుణ్ణి ఆరాధించే దాంట్లో లేకపోతే నీ ఆరాధన ఆ రోజు నీకు డిసప్పాయింటే. నువ్వు దెయ్యాన్నే కోరుకుంటున్నావు దేవుణ్ణి స్తుతించడంలో. ఇట్స్ నాట్ అబౌట్ ది ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజిక్ అనేది వర్షిప్లోను స్తుతి ఆరాధనలోను ఒక భాగం మాత్రమే. హలో హల్లెలూయా. స్తుతి ఆరాధన అనేది దేవుడు నీపైన నాపైన పెట్టినటువంటి ఒక బరువు, ఒక బాధ్యత అని నువ్వు గుర్తించినప్పుడే నువ్వు నిజంగా స్తుతి ప్రార్థనలో ఫలించిన అనుభవంలోనికి నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తావు. ఎందుకంటే దావీదు ఈ ఒబేదేదోము ఇంటి దగ్గర నుంచి దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళక మునుపు ఏం చేశాడనంటే, దేవుని మందసం ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆ మందసాన్ని ముట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడికక్కడే కళ్ళ ముందే చనిపోయారు చాలామంది. ఎందుకని మందసాన్ని ముట్టుకోవడానికి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు దేవుడు. కేవలం యాజకులు, ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి యాజకులకు మాత్రమే దేవుని మందసాన్ని మోసేటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే నూతన నిబంధనలోనికి వచ్చినటువంటి మనమందరం కూడా మొదటి పేతురు రాసిన పత్రిక ఈ 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా రాజులైన యాజక సమూహముగా ఆ మందసాన్ని మోసేటువంటి గొప్ప ఆధిక్యతను, ధన్యతను దేవుడు నీకు నాకు కూడా కలగజేశాడు. దావీదు మొదట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మందసాన్ని తీసుకొచ్చుకుందాంలే, ఇంటికాడ పెట్టుకుందామని. అయితే అప్పటి వరకు ఆ మందసం ఎవరింట్లో అయితే ఉందో ఒక ఫిలిస్తీయుడు, ఒక యాజకుడు లాగా ఉన్నాడు. వాడు ఎప్పుడైతే ముట్టుకున్నాడో, ఉజ్జియా అనుకున్నాడు పేరు, ఉజ్జియా ఎప్పుడైతే ముట్టుకున్నాడో వాడు అక్కడికక్కడే చనిపోయాడు. వెంటనే దావీదు భయపడి పారిపోయాడు అక్కడి నుంచి. అయితే అది ఒబేదేదోము ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత యాజకుడిగా ఒబేదేదోము ఏం చేశాడనంటే, ఆ ఒబేదేదోము ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎందుకని? ఒబేదేదోము యాజకుడిగా ఆ మందసం యొక్క విలువను గుర్తించి దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా స్తుతియాగం అర్పిస్తూ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆ అర్పణ నీకు అర్థమైతే కనుక మన నోరే దేవుడు కోరుకుంటున్నటువంటి అర్పణ. నీ నోరు దెయ్యానికి కాదు అర్పించమంది, దేవుని యొక్క సన్నిధికి, దేవుణ్ణి స్తుతించడానికి నీ నోరు నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నాడో మరలా దావీదు ఏం చేశాడనంటే, వాక్యం పరిశీలించి ధర్మశాస్త్రోపదేశకుల్ని అందరిని పరిశీలించిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు ఏంటి అని అంటే, యాజకుల భుజము పైన దేవుని మందసం ఉండాలని గుర్తించి, అప్పుడు దేవుని మందసం యాజకులు మోస్తుంటే ముందు తనను మరచి నాట్యం ఆడాడు. అందుకనే పాటలు పాడేది మనం, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాం. ఎప్పుడు స్తుతి అనేటువంటి దేవుని యొక్క మందసం నీ భుజముల మీద ఉన్నప్పుడు నువ్వు దాన్ని మోస్తూ నువ్వు పాటలు పాడుకుంటూ దేవుని మహింపరచగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అది లేకుండా ఓ నేను పాడతాను, నేను పాటగాడిని, లేదా నేను పాటగత్తిని అనుకుంటా ఓ జస్ట్ కేవలము స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడానికి కాదు. లేదనంటే నన్ను సరిగ్గా పాడనీయలేదు పాస్టర్ గారు, నాకు సమయం సరైన అవకాశం ఇవ్వలేదు పాస్టర్ గారు. కంప్లైంట్ చేసే బ్యాచ్ ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక దానికి. నెగిటివ్నెస్ ఉన్న దగ్గర మనము ఎదగలేము. అందుకనే నేను మొన్న గురువారం షార్ట్ కూడా మెసేజ్లో పెట్టాను. ఏంటి అని అంటే, సరైన వ్యక్తులతో నువ్వు సహవాసం చేయకపోతే నీ ఆత్మీయ జీవితం కూడా కుంటుపడిపోయింది. నేను మరలా చెప్తున్నా, నీ పక్కన నెగిటివ్ పైన ఉన్న పీపుల్ ఉన్నారనుకో, నీ ఎమోషన్స్ మొత్తం ఏమవుతాయి అని అంటే నెగిటివ్ అవుతాయి. పక్కన వాళ్ళ మీద కూడా కోపం వచ్చింది నీకు ఆటోమేటిక్గా. మీరు గమనించండి, ఇప్పుడు నేను మానస ఉన్నాను, ఓకే, ఉదాహరణ మళ్ళీ మీరే తప్పుగా అనుకున్నారు దీంట్లో. నేను మానస మంచి ఫ్రెండ్స్ మేమిద్దరమే. అయితే మా పాస్టమ్మ గారి మధ్యలో ఏదో నన్నో మానసాన్ని ఒక మాట అందనుకున్నాం. నన్ను అంది. నేను వెళ్ళి మానసకి చెప్పా, ఏమనంటే పాస్టమ్మ మంచిది కాదు ఇలాగని చెప్పి 2 మాటలు చెప్పేసరికి ఆవిడికి కూడా ఏమొచ్చింది, ఇప్పుడు పాస్టమ్మ మంచిది కాదు, నెగిటివ్ మైండ్ వచ్చింది. ఇప్పుడు ఆవిడలో ఏముంటుంది, ఎప్పుడు పాస్టమ్మని చూసినా నేను పక్కన ఉండడం వల్ల ఆవిడలో ఏమొచ్చింది, నెగిటివ్ థాట్స్ పెరిగి కోపం పెరిగింది. ఇప్పుడు పాస్టమ్మని చూసినప్పుడల్లా మానసాకి ఏమనిపించింది చెప్పండి. ఇప్పుడు ఆవిడేం చెప్పినా నేను విననిక, పాస్టమ్మ ఏది చెప్పినా కూడా చెప్పు ఏం చెప్పుకుంటావు చెప్పు, నేను కొన్నిసార్లు అంతే. పాస్టర్ మీద కోపం ఉన్నప్పుడు మీరు వాక్యం వినలేరు, నేర్చుకోలేరు. హల్లెలూయా. అందుకని పాటలు పాడేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఆరాధికుని మీద కోపమో, లేకపోతే ఆయన ఇది అది అనుకుంటే ఆరాధికుడి మీద కోపమో, లేకపోతే పాస్టర్ గారుల మీద కోపం, ఇది కాదు మనకు ఉండాల్సింది. ఆరాధన నడిపించే వారి మీద కాదు నీకు కోపం ఉండాల్సింది. ఎక్కడానంటే ఈ కోపం అంతా కూడా తొలగించుకుని, దేవానికి స్తోత్రాలు, నన్ను ఒక రోజు నువ్వు నిలబెడతావు, నన్ను ఒక రోజు నువ్వు వాడుకుంటావు, నన్ను ఒక రోజు నువ్వు బలమైన పాత్రగా, నీ చేతిలో బలమైనటువంటి ఖడ్గము వలె నన్ను నువ్వు వాడుకుంటావు ప్రభు అని చెప్పేసి అని దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టాలి. ఒక రోజులో అందరం ఎక్కేయలేదు. అందరినీ దేవుడు మెల్లిమెల్లిగా పరిశీలించి నీలో ఉన్నటువంటి తుప్పు చెదార ఈ నెగిటివ్ థాట్స్ అన్నింటినీ కూడా దేవుడు తొలగించిన తర్వాత అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడంటే బలమైన పాత్రగా, ఇంటిలో నిలబడేటువంటి పాత్రగా దేవుడు చేస్తాడు. తెగ పాటలు పాడతారు మన వాళ్ళు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, విరిచేటప్పుడు నాకు నొప్పొందయ్యా, నన్ను విరవద్దయ్యా, నా వల్ల కాదయ్యా, నేను అలిగింట్లోనే కూర్చుంటానయ్యా, నేను వెళ్ళనయ్యా దేవుని సన్నిధికి, నాకు పాస్టర్ మీద కోపం అయ్యా. హల్లెలూయా. ఎందుకు నేను ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రియులారా, నిజంగా దేవుడు నాతో కూడా చాలా విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే సంఘానికి స్తుతించడం అనేది ఒక హక్కు. చెప్పండి ఏంటి హక్కు? ఇది నీ వాగ్దానం, ఇది నీది, దిస్ ఈజ్ మైన్ అంటే ఇది నాది అని నీకు అర్థమైనప్పుడు ఆ హక్కుని నీకు జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత మాత్రమే నాది. నిన్ను స్తుతించే విధంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రమే నాది. వెనకాల పాటలు పాడేది ఇప్పుడు ఆనంద్ గారు, ఆయన మిమ్మల్ని నడిపించేది ఆయన. హల్లెలూయా. నా బాధ్యత మీరు ఎలాగ స్తుతించాలో నేర్పించడం మాత్రమే నా బాధ్యత. కానీ స్తుతించే దగ్గరకు వచ్చేసరికి ఆయన కూడా ఏం చేయలేడు. ఇప్పుడు ఆయన పాడతాడు, ఆయన ఉజ్జీవంగా ఆయన ఆరాధనలో ఆయన హృదయాంతరంగా నుంచి పాడుతున్నా సరే మీరు మాత్రం ఆయన పాడుతుంటే ఇలా కూర్చున్నారనుకోండి, ఆయనకేం కాదు, ఎఫెక్ట్ ఏం లేదు, నీకే నష్టం. గట్టిగా పాడమన్నప్పుడు గట్టిగా పాడాలి, గట్టిగా అరవమన్నప్పుడు గట్టిగా అరవాలి, నోరు తెరవాలి. దేవుని కొరకు నీ నోరు నా సజీవ యాగముగా నా శరీరాన్ని నేను అప్పగించి తిని అన్నప్పుడు నీ మనపూర్వకముగా నా దేవుని ఆత్మతో సత్యముతో నేను ఆరాధించేదను అనే విధంగా నీ మైండ్ దానికి ఫిక్స్ అవ్వాలి. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. ఈ రోజుల్లో కొన్ని స్తుతి పాటలు తగ్గిపోయి మనందరం కూడా మనల్ని పొగుడుకునే పాటలు ఎక్కువైపోయినాయి కొంతమందిలో. ఏంటంట కొన్ని పాటలు ఎలాగుంటాయి తెలుసా, మనకి మాత్రమే ఆదరణ ఇస్తాయి, దేవుణ్ణి మహింపరచవు కొన్ని పాటలు. అందుకని ఏ పాటలు పడితే ఆ పాటలు కాదు, దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహింపరిచే పాటలు మనం నేర్చుకుంటూ వాటిల్లో మనం ఎదగాలి. హల్లెలూయా. అందుకనే ఇందాక అందరి పాటలు పాడే టైంలో కొంతమంది రాలేదు. సర్వయుగములలో సజీవుడు అనే పాట, అందులో ఒక పదము చాలా బాగుంటుంది. అది స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. ఇప్పుడు దీని అర్థాన్ని మనం వాక్యంలోంచి నేర్చుకుందాం. హల్లెలూయా.
రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో పాస్టర్ గారు అన్నీ చెప్తున్నాడు కానీ వాక్యం చదివించట్లేదు, అసలు వాక్యం ఇది ఉందా అని డౌట్లు ఉన్న వాళ్ళందరికీ వరకు ఇప్పుడు మనం వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. హల్లెలూయా. చెప్పట్లేదు, అందరు చెప్పట్లేదు. అది చదవండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 15 నుంచి 17 వాక్యాలు చదువుదాం ప్రియులారా. రెండవ దినవృత్తాంతాల గ్రంథము. యూదవారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. అందరికి చెప్తున్నాడు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే చెప్పండి, ఎవరు జరిగిస్తున్నారు ఇప్పుడు? నీ యుద్ధములన్నింటినీ జరిగించేవాడు యెహోవాయే, దేవుడే ఆ యుద్ధములు జరిగించేవాడు. ఆ దినవృత్తాంతాల గ్రంథం మొదటి నుంచి 3 భాగాలుగా మనం విభజిస్తే ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతూ మొట్టమొదట ఈ యెహోషాపాతు రాజు చుట్టూ కూడా అందరు రాజులు వచ్చి తన మీద సైన్యానికి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చేసారు. అందరూ కూడా ముట్టడించారు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు చనిపోతాడు, ఇక అయిపోయింది, ఇక మనం వాడిని ఓడించేద్దాం అనేటువంటి స్థితిలోనికి అందరూ పరిగెత్తుకొచ్చినప్పుడు ఈ యెహోషాపాతు రాజు వీళ్ళందరూ కలిసి యాజకుల దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరబెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పలికినటువంటి మాట ఏంటి అని అంటే, మీరందరూ కూడా మౌనంగా ఉండండి. ఏం చేయాలి? మౌనంగా ఉండి నన్ను స్తుతించండి, యుద్ధం నేను జరిగిస్తాను, మీరు భయపడొద్దు, జడియొద్దు అంటూ ఉన్నాడు. అయితే యెహోషాపాతు రాజుకు మాత్రము రాత్రిపూట దర్శనంలో దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఏంటి అని అంటే, నువ్వు వెళ్ళి యూదా వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించమని చెప్పాడు. ఏం చేయమని చెప్పాడు? దేవుణ్ణి స్తుతించండి. మీరు సిద్ధపడాల్సింది, యుద్ధానికి సిద్ధపడాల్సింది ఎక్కడంటే నీ నోటితో దేవుణ్ణి స్తుతించడానికి. నువ్వు యుద్ధం ఎక్కడ చేయాలనుకుంటావంటే నీ నోటితోనే ఎదుటోడిని 4-5 తిట్లు తిట్టి కింద పడేసేలాగా యుద్ధం చేయాలనుకుంటావు నువ్వు. హలో హలో. ఏంటంటే నేను బలవంతుణ్ణి, నేను వెళ్ళి మాట్లాడితే ఎదుటోడు సైలెంట్ అయిపోవాలనుకుంటాం మనం. ఎలాగా? దెబ్బకు నోరు మూసేయాలి, నాదే రైటు అన్నట్లుగా మాట్లాడడానికి సిద్ధపడిపోతాం. కానీ ఇక్కడ యుద్ధము జరిగించేవాడు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించేటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రియులారా, మీరు నన్ను స్తుతించండి, మీ యుద్ధం నేను జరిగిస్తాను. యుద్ధం జరిగించేవాడని నేను అన్నప్పుడు నువ్వు నీ పొజిషన్ నువ్వు తీసుకోవాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మామూలుగా ఆర్మీ వాళ్ళని మీరు ఎప్పుడన్నా టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఎప్పుడైనా చూస్తే కనుక మొట్టమొదటి సైన్యాధిపతి ఉంటాడు, ఆ సైన్యాధిపతి వెనకాల సైన్యం ఉంటుంది. హలో చెప్పండి, కరెక్టే కదా? అందులో కూడా మొట్టమొదటి ఎవరు ఉంటారని అంటే బాగా కాల్చి చంపేసే వాళ్ళు మొదట ఉంటారు. తర్వాత కొంచెము నార్మల్ ఆర్మీ వీళ్ళు కూడా సిద్ధపడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సిద్ధంతో యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఇంకా వెనకాల రాజుని కాపాడే దగ్గర ఇంకా మంచి వాళ్ళు, ఇంకా బలమైన వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మీరు పంక్తులు తీరండి, యుద్ధ పంక్తులు తీరండి, కానీ మీ యుద్ధము చేయవాడను నేను. నువ్వేం చేయమంటున్నాడంటే యాజకుల్ని ముందు పెట్టు. ఎవరిని ముందు పెట్టమన్నాడు? యాజకుల్ని ముందు పెట్టి దేవుణ్ణి స్తుతించండి అని చెప్పేసి అన్నాడు రాజుతో ఆ రాత్రి. అంతే, అదే నీ పొజిషన్ ఎక్కడ అంటే నువ్వు స్తుతించడమే నీ పని, యుద్ధం జరిగించడం దేవుని పని. నీ నెగిటివ్నెస్ అంతా కూడా చుట్టూ భయం ఉంది, చుట్టూ నన్ను సైన్యం ముట్టేసింది, నేను చచ్చిపోతాను, నేను అయిపోతాను అనుకున్నటువంటి పరిస్థితులు కూడా చుట్టూ ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, స్టాండ్ ఇన్ యువర్ పొజిషన్. ఎక్కడ నువ్వు యుద్ధానికి సిద్ధమవ్వాల్సినటువంటి స్థలం ఏదంటే, ఆ పొజిషన్ ఎక్కడ అని అంటే, స్థానం ఏది అని అంటే దేవుణ్ణి స్తుతించడం మాత్రమే నువ్వు చేయాల్సినటువంటి పని. మిగతా పని ఎవరు చేస్తారు? దేవుడు. మనమేం చేస్తామంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టి మనమే యుద్ధానికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. దేవుడు ఉండు, ఏసై ఉండు, కొంచెం ఆగ, ఇప్పుడే కదా నేను ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత నువ్వు వెనకాల వచ్చేయి అంటారు కదా కొంతమంది సాధారణంగా. హలో హలో, ఫస్ట్ నేను వెళ్తాను, నువ్వు ఉండేసే ఆగు, ఇది చిన్నపిల్లల బచ్చగాడాడు, నువ్వు కాదు ఆగు, నేను వెళ్తానా అని అనుకుంటాం మనం. కానీ వాస్తవం ఏంటంటే మనమే బచ్చగాడు. ఏసైకే మొదట స్థానం ఇవ్వాలి, ఏసైనే మొదట మనము నిలబెట్టాలి. నిజంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ మాట. త్వరగా తీయాలి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడెను. హల్లెలూయా. చాలా వాక్యాలు ముందుగానే మనకు బుద్ధి కలగడానికి దేవుడు రాసి పెట్టాడు. ఏంటి అని అంటే,
ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మనం కరెక్ట్గా చూస్తే కనుక మన యొక్క యుద్ధములన్నీ జరిగించేవాడు ఆయన కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే ఆ 17వ వచనం చదివితే మరొకసారి 17వ వచనం ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 17వ మాట. ఈ యుద్ధములో చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఏం చేయొద్దు మీరు, మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఇప్పుడు. సో మీరు కొన్నిసార్లు స్తుతిస్తున్నారు. హలో, మీకు ముందుగా గత వారంలో కూడా చెప్పానండి, మీరు చేస్తున్నారు కానీ ఇంకా దాన్ని కొంచెం వృద్ధి చేసుకోవాలని మీతో ఒక మాట చెప్పాను నేను. హల్లెలూయా. సో మీరు స్తుతించట్లేదని ఇక్కడ మిమ్మల్ని దెప్పిపడడం లేదు, మీరు స్తుతిస్తున్నారు. కానీ ప్రతి సమయంలో కూడా మీరు దేవుణ్ణి స్తుతించడంలో ఎదగాలి అన్నదే నా యొక్క ఉద్దేశం. హల్లెలూయా. మీరు పోరాడవలసిన నిమిత్తం లేదు. ఇప్పుడు మీ పోరాటం ఏంటి అని అంటే అక్కడ చదవండి బ్రదర్, ఇంకోసారి అదే మాట కంటిన్యూస్ చేయండి. యూదావారుల అదే 17వ వచనం ఒకసారి చదవండి. ఈ యుద్ధములో నిమిత్తము లేదు, యూదావారులారా, యెరూషలేము వారులారా, యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి, మీతో కూడనున్న రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. తర్వాత 19వ వచనం చదవండి బ్రదర్. కహతీయుల సంతతి వారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో 21వ వచనం కూడా చదవండి బ్రదర్. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి ధరించి ఎక్కడ నడుస్తున్నారంట వాళ్ళు? అసలు యుద్ధం చేసేవాళ్ళు ఎవరు? మరి గాయకులు ఎక్కడ ఉండాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? దానికి ఆపోజిట్లో చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉండమంటున్నాడు? ముందు ఉండాలి. చదవండి బ్రదర్. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు. చెప్పండి, యెహోవా కృప నిరంతరముండును. చెప్పండి అందరూ, ఆయనను స్తుతించుడి. తర్వాత చదవండి బ్రదర్. అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యూదా వారి మీదకి వచ్చిన మోయాబీయుల మీదను పెట్టెను గనుక వారు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోండి ప్రియులారా. మీరు నిజంగా ఈరోజు మీరు ఎదగాలన్నదే నాకు ఉద్దేశం కాబట్టి చెప్తున్నాను. ఏంటి అని అంటే, నువ్వు స్తుతించినప్పుడు మొట్టమొదట నీ యుద్ధములన్నీ దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎలాగ స్తుతించాలి అని అంటే, దేవుణ్ణి నీ హృదయాంతరంగాల్లోంచి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మొట్టమొదట ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కాదు, మొట్టమొదట స్తుతి నీలో నుంచి రావాలి. నీ నోరు బాగుగా తెరవాలి, గట్టిగా తెరవాలి. ఎక్కడ తెరవాలి? మనమేమో ఒకళ్ళని తిట్టేటప్పుడైతే స్తుతించంటారా అంటే, అలా కాదు ప్రియుల. ఈరోజు నేర్చుకుంటున్నాం, మనము ఎదుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎదుగుదాం, మనం నేర్చుకుందాం, మనం దేవుళ్ళో బలపరచబడదాం, మనం దేవుళ్ళో వృద్ధి చెందాం, మనం దేవుళ్ళో ఫలభరితంగా మార్చబడదాం. అందుకనే మొట్టమొదట నువ్వు స్తుతించినప్పుడు నీ యుద్ధములన్నింటినీ దేవుడే జరిగిస్తాడు. నీ యుద్ధములన్నింటినీ దేవుడే జరిగిస్తాడు, అంతే. సో ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో నీ యుద్ధ ఆయుధం ఏంటి? అది రాజుగారు చెప్పారు, కొంచెం అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. సో యుద్ధం ఏం చేస్తాను? కత్తి పట్టుకుని ముందుకు వెళ్ళకండి. ఏం చేయొద్దు? కత్తి పట్టుకుని మీరు ముందు వెళ్ళొద్దు. మీ ముందు ఒకళ్ళు ఉన్నారు, ఆ స్థానాన్ని ఇవ్వండి. అదేంటి? స్తుతి ఆరాధన. నీ ముందు ఏముండాలి? స్తుతి ఆరాధన ఉండాలి. అది యుద్ధం జరిగించేది. కార్యం చేసేవాడు దేవుడు, యుద్ధం జరిగించేవాడు ఆయనే. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఈ అమ్మోనీయుల మీదకి లేదా ఈ మోయాబీల మీదకి, ఈ యొక్క వీళ్ళందరి మీదకి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి యుద్ధం చేశారో, ఎవరు మీద పడ్డారు ఎవరికి అర్థం కాలేదు, సడన్గా జరిగిపోయింది. అందుకనే మనము మన యుద్ధములన్నింటినీ కూడా దేవునికి అప్పగించి, ఆయన కృప నిరంతరం ఉండును, నేను ఆయన్ని స్తుతిస్తాను, ఆయన కృప నా మీద నిత్యం ఉంది, నేను ఆయన్ని స్తుతిస్తాను. ఏం చేయాలి? నా మీద ఆయన కృప ఉంది కాబట్టి నేను ఆయన్ని స్తుతిస్తాను.
సో కృప మీద మనము ఎన్ని పాటలు పాడుకున్నా అన్ని పాటలు పాడుకుంటూ ఇంట్లో హ్యాపీగా బతకండి. ఎందుకు మీరు నేనే యుద్ధం చేస్తా, నేనే పొడి చేస్తా, నేనే పరిగెత్తా, నువ్వు వెళ్ళి ఓడిపోయిన ప్రతిసారి నేను ఎరసంగా ఇంటికి వస్తావు ఎలాగా అనవసరంగా వెళ్ళానే. ఈసారి కొన్ని మంచి మాటలు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి వీళ్ళ మీద యుద్ధం చేయడానికి. అరే ఎలాగ ఓడిచ్చారు వీళ్ళు నన్ను, ఈసారి ఇంకొంచెం బలంగా అది ఇది మాట్లాడదాం, అది చేద్దాం ఇది చేద్దాం అని ఏదేదో ప్రిపేర్ అయ్యి నువ్వు వెళ్ళే బదులు నేనేం చెప్తున్నానంటే ఈ రోజు నుంచి మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే ఆయన కృప నాకు తోడుగా ఉంది. బ్రతికున్నానంటే ఆయన కృప, నేను జీవిస్తున్నానంటే ఆయన కృప, ఆయన కృప నిరంతరము నా మీద ఉన్నది కాబట్టి నా యుద్ధములన్నీ ఆయన చేయవాడని నేను నమ్మి నా దేవుడిని నేను స్తుతించేదను. అంతే, అయిపోయింది. నువ్వు స్తుతించి దేవుడిని నీ పని చేస్తాడు అంతే. తెల్లారిపాటికి అన్ని పనులు ఎక్కడెక్కడ సెట్ అయిపోతాయి. అందుకని రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమున నీవు నాకు నవ్వు కలగజేసేది అన్నాడు దావీదు. హల్లెలూయా హల్లెలూయా. సో మీరు ఈరోజు నుంచి ఒకటి అలవాటు చేసుకోండి, ఏంటంటే రోజు పొద్దున్నే లెగిసిన వెంటనే మీరు బెడ్ దిగే ముందే ఆ బెడ్ మీద కూర్చుని ఒక యేసయ్యా ఈరోజు నన్ను బ్రతికించావు నీకు వందనాలయ్యా, నా కుటుంబాన్ని బ్రతికించావు నీకు వందనాలయ్యా, నా కుటుంబంలో నిన్నటి దినాన్ని మేలులు చేసావు వందనాలయ్యా ఇగో అని చెప్పి దేవుడిని అడగాలి. దేవుడిని స్తుతించండి. ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. అడగడం కాదు మనం చేయాల్సి. మనం మొట్టమొదటి లేవగానే ప్రభా ఇదిగో నా కుటుంబాన్ని కాపాడు, ప్రభా ఇది కాపాడు అది కాపాడు అని వేకువనే లేచి తన స్నేహితుని కొరకు మొరపెట్టుట వ్యర్థమే, అది వాడికి శాపమగును అని సామెతల గ్రంథం చెప్తుంది. ఎందుకు వాడికి శాపం అయిద్దంట? నువ్వు పొద్దునే లేచి నా ఫ్రెండ్ని దీవించు ప్రభు అంటే అది వాడికి శాపం అంట. కారణం ఏంటి? నువ్వు మొదట దేవుణ్ణి మహింపరచలేదు కాబట్టి అది నిజంగానే అడిగి. అంటే నువ్వు మొదట దేవుని కంటే నీ స్నేహితుడిని ఎక్కువగా ఆరాధించినట్లు అర్థం, దాని అర్థం. అందుకని నువ్వు పొద్దున్నే లేచి ప్రభు ఇదిగో మానసాన్ని దీవించు, ఇది కాదు నువ్వు చేయాల్సింది. మొట్టమొదటి ప్రార్థన నువ్వు లేచి దేవునికి స్తుతించాలి. వీరందరిని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, నాకు బిడ్డల్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, నా కుటుంబాన్ని ఇచ్చినందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, వీళ్ళందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా అని చెప్పిన తర్వాత ఈ పక్క బుట్టలోకి రా. అంతేగాని మొట్టమొదటే ఈ బుట్ట నింపడానికి ట్రై చేస్తే అది వాళ్ళకి శాపమే. అందుకే వాళ్ళు ఎదగట్లా. నీ ఇంట్లో నువ్వు సరిగ్గా ఆశీర్వదించబడలేకపోవడానికి, నీ కుటుంబంలో నువ్వు సరిగ్గా ఫలించలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే మనము సరైన విధానంలో దేవుణ్ణి స్తుతించడం లేదు కాబట్టి. హలో హల్లెలూయా హల్లెలూయా. వాక్యం అర్థమవుతుంది అన్న వాళ్ళు కొంచెం గట్టిగా ఆమేనని చెప్దాం. పాస్టర్ గారు వాక్యం ఆపేయండి అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. అమ్మయ్యా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 136వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదువుదాం ప్రియులారా. 136వ కీర్తన 36వ వచనం. యెహోవా దయాళుడు. ఏం చేయాలంట? ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి మనం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ గివింగ్. ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అని ఉంది. సో మనము మీ జీవితంలో మీ ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదేవిధంగా మీరు యేసయ్యకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు? మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు ఒక మంచి మాట మనకు తెలియపరుస్తున్నారు. చదవండి ఆ మాట. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ మాట ఒకసారి చదవండి. ప్రతి విషయమునందును ఇలాగు చేయుట మీ యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఇప్పుడు బాధ వచ్చినా దేవుని స్తుతించమంటున్నాడు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పమంటున్నాడు. నీకు కష్టం వచ్చినా నువ్వు దేవానికి వందనాలయ్యా అని చెప్పమంటున్నాడు. నీకు సంతోషం వచ్చినా దేవానికి వందనాలయ్యా అని చెప్పమంటు. అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా 4వ వచ్చిన మాట కూడా ఒకసారి చదవండి బ్రదర్. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4. ఎప్పుడంట? ఎవరిలో అంట? మరలా చెప్పుదును ఆనందించుడి. సో కొంచెం మీ పక్కన వాళ్ళ వైపు తిరిగి నవ్వండి అని చెప్పండి. మీరు నవ్వితే బాగుంటారని చెప్పండి, కనీసం నిజం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఆనందించమని వాక్యం చెప్తుంటే మనమ్మ ఏడవద్దని నేను చెప్పట్లేదు. ఎందుకంటే దేవుడు కన్నీటికి కూడా వెలకట్టి దేవుడు లెక్కిస్తానని వాగ్దానం చేశాడు. ఏడవద్దని నేను చెప్పట్లా. కాకపోతే పనికి మాలిన వాటికి ఏడవద్దు అని నా ఉద్దేశం. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఏడ్చి ప్రార్థన చేయడం, ఇతరుల కోసం కన్నీరు కాల్చిన అది తప్పుగానే కాదు. కానీ
చిన్నపిల్లలాగా గొంతెమ్మ కోరికలు కోరితే ఏడుస్తారు కొంతమంది. అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. చిన్నపిల్లలు ఏంటంటే అప్పుడప్పుడు మా జోనస్ గడికి చాక్లెట్ కానీ జోయ్ గడికి ఇవ్వలేదు అని వాళ్ళు అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చాక్లెట్ అని ఇసుకిస్తూ ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళకి మంచిది కాదని నాకు తెలుసు కాబట్టి. అంతేవిధంగా దేవుడు కూడా నీకు ఏది ఎప్పుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. అంతేగాని నువ్వు చిన్నపిల్లలాగా ఇంకా చిన్నపిల్లలాగా నాకు ఇది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు అని ఏడుచుకుంటూ కూర్చున్నాను, అది ఎప్పటికీ నీకు రాదు. ఎందుకంటే దేవుడికి నీకు ఏది శ్రేష్టమైంది ఇవ్వాలో దేవునికి ముందుగానే తెలుసు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ మీరు ఆనందించాలి, సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అంతేగాని ఎప్పుడు చూసినా దిగాలుగా ఫేస్ పెట్టుకున్నారనుకో, మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళకి కూడా దిగాలు వచ్చిద్దేమో అనిపించింది నాకు. మీరు గమనించండి, జోకర్ ఫేస్ చూస్తే మీకేమనిపించింది అసలు? వెంటనే నవ్వచ్చు. ఆడేం చేయడు పాప, వాడు అలాగే ఆ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ బట్టే వాడు జనాలు ఏం చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు. ఆడేమైనా చేస్తున్నాడు అంటే ఏం చేయట్లేదు, జస్ట్ అలంకరించుకున్నాడు అంతే. ఆ విధంగా అలంకరించుకోగల వాడు చూడగానే మనకు నవ్వు వస్తుంది, అవునంటారు కదా. కానీ వాడు మాత్రం వాడి జీవితంలో ఆడికి ఎన్ని బాధలు ఉన్నాయో పాప. ఇప్పుడు ఆ రంగు వేసుకోకపోతే ఆడికి డబ్బులు రావు, ఆడు ఇంట్లో పోషించుకోలేడు. అదొక దేవుడు ఆడికి ఇచ్చినటువంటి ఒక ఉద్యోగం. అది వాడి బాధ్యత వాడు నిర్వర్తిస్తున్నాడు. మరి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలన్నదే దేవుడు కోరుకుంటున్నటువంటి మార్గం ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి పనిని కూడా కించపరచడానికి మనం ఇక్కడ లేము. ఎవరి ఉద్యోగాలు దేవుడు వారికి ఇచ్చిన దాన్ని బట్టి శ్రేష్టంగా మనం దాంట్లో కూడా సంతోషించాలి. మనకి ఏదైనా చిన్న పని అయినా సరే మనం ఏం చేయాలి, సంతోషించడం నేర్చుకోవాలి. ఇదే పనికి ఎప్పుడు ఇదే పని. కొంతమంది అంటారు చర్చిలోకి వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ రంగాలని ముందు ఇవన్నీ ఊడిపించారనుకో, ఎప్పుడు పాస్టర్ గారు నన్ను ఊడిపిస్తూనే ఉంటాడు, ఏ పని చెప్పండి నాకు మైక్ ఇవ్వడం ఏందంట. ఎప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు చెప్పినా చీపురు ఎత్తాడు, ఊడమంటాడు, జాడిగట్ట ఎత్తాడు, ఊడమంటాడు. ఇదే పని. ఇక నాకు ఎప్పుడు ఇక నాకు మైక్ ఇవ్వడా పాస్టర్ గారు? మైక్ ఇవ్వకపోతే నేను రేపు నుంచి చర్చికి వెళ్ళను. ఎవరి కోసం వచ్చావు నువ్వు? దేవుడి కోసమా, పాస్టర్ గారి కోసం? నువ్వు దేవుడు మనుషులు మయంపరచడానికి వచ్చావా, దేవుడిని మయంపరచడానికి వచ్చావా? హలో, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఏ సూపర్ హీరో. పాస్టర్లు బట్టో లేకపోతే ఇంకొక పాస్టర్ గారు వాళ్ళని చూసి ఉబ్బి తబ్బిపోయిపోయి మా సేవకుడు గొప్పవాడు తెలుసు, మంచిదే, దేవునికి స్తోత్రం, మంచిది అందును బట్టి. కానీ మీ సేవకుడి కంటే గొప్పవాడు దేవుడు, ఆయన పొగుడు. ఆయన్ని బట్టి దేవుని సన్నిధికి రా, ఆయన్ని బట్టి దేవుని సన్నిధిలో సంతోషించడం మొదలుపెట్టు. దేవుడు నాకు చేసిన ప్రతి మేలును బట్టి దేవా నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పడం మొదలుపెట్టు. అంతేగాని ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం అంటారు చూసారా, అలాగ మన జీవితాలకి దేవుడు చేయలేదు. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు సంతోషించాలని, నువ్వు ఆయనతో కలిసి ఉండాలని, ఆయన రెక్కల నీడ చాటునికి రావాలని, ఆయన నిన్ను భద్రపరుస్తూ ఆయన రెక్కల నీడ చాటున నీకు ఆశ్రయం ఇచ్చి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ప్రతి కీర్తనలోనూ దేవుని ఎంతగా స్తుతించవచ్చో మనకు అర్థమవుతుంది. అందుకే కీర్తనలు ఎక్కువగా చదువుతుంటే మీకు అర్థమవుతుంది. అందుకని ప్రతిరోజు కూడా నేను వాగ్దానాలు పంపిస్తున్నాను. ఎంతమంది మీరు చూస్తున్నారో లేదు నాకైతే తెలియదు. కానీ 91వ కీర్తన ఈ వారం అంతా, పోయిన వారం నుంచి నేను గత వారం నుంచి చెప్తున్నాను. చదవండి ఒకసారి 91వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. మోషే గారు, భక్తుడైనటువంటి మోషే రాసినటువంటి 91వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. మహోన్నతుని చాటున, తర్వాత చదవండి బ్రదర్. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను కప్పుతూ ఉన్నాడు, ఆయన నీకు ఆశ్రయం ఇస్తూ ఉన్నాడు. వీటిలన్నిటిని బట్టి దేవుడిని ఎంతగా స్తుతించొచ్చండి మనం. ఇదే కీర్తనలో ఉంటుంది. ఇంకా కిందకి వెళ్తే కనుక అక్కడ అనుకుంటా, నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడును అనే మాట రాయబడు. ఏ అపాయము నీ గుడారము సమీపించకుండా, ఏ తెగులు నీ ఇంటి వద్దకు చేరకుండా దేవుడు నిన్ను కాపాడేవాడంట. అందుని బట్టి దేవుడిని మనం స్తుతించాలి. ఆయన చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవుడిని స్తుతించడం అనేది నీలో స్వతహాగా రావాలి. ఎవరో బలవంతం చేస్తే వచ్చేది కాదు స్తుతి ఆరాధన అనేది. ఎవరో నెట్టి పుషప్ చేస్తే వచ్చేది కాదు స్తుతి ఆరాధన అనేది. నువ్వు వాక్యమును కృతజ్ఞతాపూర్వకంగా నింపబడితే కనుక పక్కన వాళ్ళ మీద కంప్లైంట్లు మానేస్తే ఆటోమేటిక్గా నీలో స్తుతి అనేది పెరగడం మొదలైంది. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, దెయ్యాన్ని ఆరాధిస్తున్నావా అనేది నువ్వు ఈరోజు గుర్తుపెట్టుకో. కంప్లైంట్ చేయడం మొదలు పెడితే నెగిటివ్నెస్ ఎక్కడైనా ఉంటుంది. హలో,
హల్లెలూయా. ఆటోమేటిక్గా నెగిటివ్కే నువ్వు కనెక్ట్ అయిపోయి దాంట్లోనే నువ్వు కూడా మిగతా వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతావు. దేవుడు అన్నాడు, ఒకరినొకరు ప్రేమించుడి, ఒకరికొకరు సహకరించుడి, ఒకరితో ఒకరు బుద్ధి కలిగి ఉండు, ఒకరితో ఒకరు ప్రార్థించుకొనుడి. ఈ దేవుడు చెప్తుంటే మనం మాత్రం పక్కనోని ఎలా తిట్టాలి, ఎలా కొట్టాలి, వీటి మీద ఆలోచన పెట్టుకుంటే ఇంకా నీ జీవితం అంతా కూడా నువ్వు ఎప్పటికీ ఎదగలేవు. నీ జీవితంలో ఫలవంతమైనటువంటి జీవితం లేనే లేదు. వై యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ సమ్ ఏరియాస్? ఎందుకు నువ్వు కొన్ని విషయాల్లో వర్ధిల్లడం లేదు అని అంటే నీ జీవితంలో నువ్వు మానుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు నువ్వు మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో సాధారణంగా చెప్పాలంటే ప్రైజ్ అంటే స్తుతి అనేది ఒక రకంగా స్వస్థత మన జీవితంలో. హల్లెలూయా. అది మన ప్రాణాత్మ దేహములకు అదే స్వస్థత కలిగించేది. స్తుతించడం అనేది దేవుడు ప్రతి ఒక్కరి పైన పెట్టినటువంటి భారము. అది నీ భుజముల పైన నువ్వు మోయడము నువ్వు నేర్చుకున్నప్పుడే ఆ స్థుతిలో ఉన్నటువంటి దీవెనను నువ్వు పొందుకోవడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. సో కొంచెం ముందుకెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణంగా కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో మాటను చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ మాట. మరియు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. సాతాను ఓడిపోయాడు సిలువలో. సాతానుని దేవుడు ఆల్రెడీ జయించాడు. నువ్వు సాతాన్ని పైన పెట్టుకోవద్దు. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు? నీ కాళ్ళ కింద మాత్రమే ఉన్నాడు. వాడొచ్చి నీ చెవి దగ్గర ఎన్ని చెప్పినా కూడా వినొద్దు. మీకు కూడా ఒక మాట చెప్తాను ఏంటి అని అంటే, ఎక్కువగా మనం సాధారణంగా పరిశుద్ధాత్మని దుఃఖపరిచే విషయంలో ఒకరోజు నేను పరిశుద్ధాత్మని ఎలా దుఃఖపరుస్తాం అనేది మెసేజ్ కూడా చెప్పాను. అది ఇప్పుడు కాదు, 2 సంవత్సరాల క్రితం యూట్యూబ్లో ఉంది. మొన్న అలా తిరిగేస్తుంటే నా మెసేజ్ నేనే విన్నాను ఒకసారి మళ్ళీ ఈ వారంలో. అక్కడ ఎందుకు మనం పరిశుద్ధాత్మని ఎక్కువగా దుఃఖపరుస్తాం చెప్పమంటారా? మన మధ్య లేని 3వ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆ వ్యక్తిని ఇష్టానుసారంగా ఏదన్నా తిడుతున్నాం అనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు ఎప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, వేరే వ్యక్తి గురించి అదే అని ఇదని మీకు ఏమైనా తెలిసిందనుకోండి, మీరు ఏం చేయాలంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, అయిపోయింది. కన్ఫర్మేషన్ ఇక్కడ కాదు మాట్లాడుకోవాల్సింది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటే ఏ భేదాలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అది మనం చేయాల్సినటువంటి పని. చూడండి, సాతాను ఓడిపోయాడు అన్న సత్యాన్ని గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. ఈ 2 వచనాలు ఒకసారి తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 4:21. దేవుడు మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 కూడా ఒకసారి చదివి నేను ఈ యొక్క మాటలకు అర్థాన్ని వివరిస్తాను పిల్లారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై నిశ్చయముగా పట్టుకుందాము. హల్లెలూయా. సో ఈ 2 వచనాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనేటువంటి విషయంలో నువ్వు ఎక్కడ కూడా సందేహించకుండా నిరీక్షణతో విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలంటే నువ్వు స్తుతించడమే నీకు నిరీక్షణ కలిగిస్తుంది. నువ్వు స్తుతించడమే నీలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎందుకనంటే మనం ఎవరి మీద కోపం ఉన్నప్పుడు వాడిని పొగుడుతావా? ఎవరి మీద నీకు కోపం ఉందనుకో ఆ వ్యక్తిని నువ్వు పొగుడుతావా? ఇప్పుడు నీకు దేవుడి మీద ఏ కోపం లేదు కదా. హల్లెలూయా. సో అప్పుడు నువ్వేం చేయాలి? పొగిడితే ఏమవుతుంది? నీ వాగ్దానం గురించినటువంటి నిరీక్షణ నీలో కలుగుతుంది. ఆ యొక్క దేవుడు నిశ్చయంగా వాగ్దానం చేసి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి అంశం ఏంటి అని అంటే, అబ్రహాము దేవుణ్ణి సందేహించలేదు.
దేవుడి మీద కంప్లైంట్ చేసుకోలేదు, లేదా విశ్వాసముతో ఆయన సమర్థుడు, ఆయన చేయగలిగినటువంటి దేవుడు అని విశ్వాసంతో ఎప్పుడైతే రూఢిగా నమ్మి దేవుని ఆనుకొని ముందుకు నడిచాడో అప్పుడు వాగ్దానంను బట్టి ఇస్సాకును కనగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అది నువ్వు పొందుకునేంత వరకు నువ్వు నీ దేవుణ్ణి స్తుతించడం నువ్వు అలవాటు చేసుకోవాలి. కంప్లైంట్లు కాదు. ఏంటి కంప్లైంట్స్ కాదు, ఇంకా ఇవ్వలేదు దేవుడు, ఎన్నో రోజులు మాట అడుగుతున్నాను, ఇంకా ఇవ్వలేదు, అది కాదు. దేవా నువ్వు ఇచ్చిన ఇకపోయినా నీకు స్తోత్రాలయ్యా, నువ్వు ఒక దినాన నాకు మేలైంది ఇస్తావా, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా అని చెప్పి దేవుణ్ణి స్తుతించడం నువ్వు అలవాటు చేసుకో. మనమేమో ఎక్కువగా ఈ లోకానుసారంగా ఉన్న వాళ్ళతోటి సహవాసం చేసినప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ మన మీదకి పడతాయి. వాళ్ళు ఎలాగైతే నెగిటివ్గా ఉంటారో మనతో కూడా అలాగే ఉంటారు. అందుకనే దేవుని బిడ్డలతో సరైన సహవాసంలో ఎదగండి ప్రియమైన దేవుని బిడ్డలారు. నీతో పాటు నువ్వు వేరే వాళ్ళని చూసి నువ్వు పాడే విధంగా ఉండాలి. హలో, ఎలా ఉండాలి? వాళ్ళని చూస్తే నాకు కూడా పాడాలి అనేటువంటి అది రావాలి నీలో. నేను దేవుణ్ణి ఇలాగ స్తుతించాలి, ఇలాగ ఆరాధించాలి అనేటువంటిది ఇది రావాలి. అంతేగాని మళ్ళీ మీలో మీరు మళ్ళీ మనుషులు సూపర్ హీరోలు చేసుకోకండి. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా కొంతమంది ఏంటంటే బాగా పాటలు పాడే వాళ్ళకి ఈ లోకంలో చాలామంది అట్రాక్ట్ అయిపోతారు సాధారణంగా. ఎందుకంటే మ్యూజిక్ అలాగా అది అందరినీ కూడా ఉత్తేజపరిచి ఉజ్జీవపరుస్తూ ఉంటుంది. సాధారణంగా అట్రాక్ట్ అవ్వడం సహజమే కాదంటలా. కానీ నువ్వు కూడా అదే విధంగా దేవుణ్ణి స్తుతించాలి అని దేవుడు కోరుకుంటాడు అన్న సత్యాన్ని మాత్రం నువ్వు తెలుసుకో. నువ్వు అంత గొప్ప సింగరు కాకపోవచ్చు, యూ మే నాట్. నువ్వు అంత గొప్ప గాయకుడివి గాయకురాలివి కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా నా దేవుణ్ణి నాకు ఇచ్చిన స్వరముతోనే నేను మహింపరుస్తాను అని ఎప్పుడైతే నువ్వు ముందుకు వస్తావో ప్రియులారా, అప్పుడు దేవుడు నిన్ను అంచెలంచెలకి హెచ్చించడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మేము బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు కానీ చాలామంది సేవకుల పిల్లలు ఆ బైబిల్ కాలేజీలకు వచ్చినప్పుడు కొంతమంది ఇచ్చేటువంటి సాక్ష్యాలు ఎలా ఉంటాయి అని అంటే, మేము అసలు పాడతామని మేము ఎప్పుడు అనుకోలేదు. మా డాడీ గారు మా నాన్నగారు మమ్మల్ని ఏదో కూర్చోబెట్టి అలాగా అది చేసేవాళ్ళు. కానీ ఒకరోజు సడన్గా నా గొంతు దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు నాకు ఇచ్చాడని నాకు అర్థమైనప్పుడు, దేవుడు అతను ముట్టుకున్నప్పుడు అతని స్వరం మారిపోయిందండి. అప్పటిదాకా ఒకలాగా ఉండే పాట, అప్పటిదాకా అసలు పాటల ఈ సంగీతం గురించి ఏ అవగాహన లేదు ఆ వ్యక్తికి. కానీ సడన్గా దేవుడు ఏం చేశాడు, అతన్ని వాడుకోవడం ప్రారంభించాడు. నేను విన్నాను ఒక వ్యక్తి సాక్ష్యము ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి కీబోర్డ్ అనేది నేర్చుకోవాలని ఆశ ఉండేదంట, కానీ ఆయనకి రాదంట. కానీ రోజుకి దాని మీద కూర్చుని అలాగే ఆయనకు వచ్చినా రాకపోయినా సరే దాన్ని అలాగే కొట్టుకుంటా దేవానికి స్తోత్రం 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 అని దేవుణ్ణి పాడుతూ అదే ఆయనకి ఏ సౌండ్ వచ్చినా సరే అదే కొట్టడం ప్రారంభించి మెల్లిమెల్లిగా ఏమైందని అంటే ఆ పాటకి తగినట్లుగా ఆ లయబద్ధంగా ఆ మ్యూజిక్ కొట్టడం అలవాటు చేసుకున్నాడు. అంటే అల్లలే మనకి ఏది రాదు, కానీ నేర్చుకుంటే అన్నీ వస్తాయి ప్రియులారా. మనం ఆశపడితే దేవుడు ఆ ఆశని తృప్తిపరుస్తాడు దేవుడు. ఉదయకాల సమయంలో ఆనంద్ గారు కూడా స్టార్టింగ్ ప్రేయర్ల ముందులో ఒక మాట చెప్పాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనుచున్నది అన్నాడు. పాటలు పాడే ముందు ఒక చిన్న వాక్యం చెప్పాడు ఆనంద్ గారు. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు నీటి వాగుల కొరకు పరిగెత్తడానికి ఇష్టపడితే దేవుడు ఆ నీటిని నీలో నుంచి ఉబికింపజేస్తాడు. నువ్వు ఆశపడితే దేవుడు నీలో ఆ స్తోత్రగానాన్ని నింపుతాడు. దేవుడు చేసినటువంటి ఎన్నో మేళ్ళు ఉన్నాయి ప్రియులారా, ఎన్నో మేలులు, ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి నీ జీవితంలో నా జీవితంలో. వాటిలన్నింటినీ తలంచుకుంటే కనుక ఇది చాలా చిన్నది, మనం చేసే స్తుతియాగం చాలా చిన్నది. సో అందరం కూడా లేచి నిలబడగలిగిన వాళ్ళు లేచి నిలబడదాం, లేదా మోకరించగలిగిన వాళ్ళు మోకరిద్దాం. కొద్ది నిమిషాలు ఇప్పటి వరకు విన్న వాక్యం నేను కొద్దిగానే చెప్పాను, ఇంకా చాలా మెసేజ్ ఉంది చెప్పడానికి ఈరోజు. కానీ కొన్ని విషయాలు మాత్రం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే నో నెగిటివ్ మైండ్స్, నో నెగిటివ్ థాట్స్. మీలో నెగిటివ్నెస్ని తొలగించి ఈరోజు దేవుడు చేసినటువంటి మేలన్నింటిని బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతించుదాం. ఒక బలమైనటువంటి స్తుతి ఆరాధనలోనికి ఈ సమయంలో ముందు కొనసాగిపోదాం ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్తుతిస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, ఫలవంతమైనటువంటి జీవితంలోనికి మనల్ని నడిపిస్తాడు. అందుకనే అందరం కలిసి కొద్ది నిమిషాలు దేవానికి స్తోత్రాలయ్యా అని చెప్పి నోరు తెరిచి స్తుతించండి. ఈరోజు నీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, ఈరోజు నీ కుటుంబంలో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా దేవునికి తెలుసు. నువ్వు ఎటువంటి యుద్ధాల గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ఆ యుద్ధములన్నింటిలో కూడా జయమునిచ్చేవాడు ఆయనే. అందుకనే ఆయన దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఆ యుద్ధములన్నీ ప్రభా ఇదిగో నువ్వు చెప్పావు, నీ వాక్యము ఎన్నడూ కూడా నన్ను సిగ్గుపరచలేదయ్యా అని చెప్పి దేవుని నామాన్ని మహింపరుస్తూ ప్రియులారా అందరం కూడా వాక్యాన్ని తెలుసుకున్నటువంటి మనం అందరం కూడా కొద్ది నిమిషాలు అందరం కూడా దేవుని స్తుతించి ఆరాధించుదాం. అందరం కూడా దేవుని స్తోత్రగానం చేద్దాం. అందరూ నోరు తెరవాలి. అందరూ ఏ ఒక్కరు మౌనంగా ఉండడానికి ఇది సమయం కాదు. ఎప్పటిదాకా వాక్యం విన్నాం, నేర్చుకున్నాం కొన్ని మాటలు. కంప్లైంట్